ఎప్పుడు ఇంకొకరి తప్పులు పట్టడమే నీకు అలవాటైతే నువ్వు బ్రతకడం దేవునికి ఇష్టం లేదు. ఒకరి లోపములు వెతుకుతూ బ్రతకొద్దు. ఎందుకంటే నీకు లోపమును వెతికే ఆలోచన ఉంటే ఎప్పటికీ వారిలో ఉన్న భక్తి నీకు కనబడదు. ఎవరిలోనైనా సరే లోపము కనబడితే, ఇదిగో పరిశుద్ధాత్ముని స్వరం, దేవుని ప్రజలకైనా దేవుని దాసులకైనా ఇది దేవుని స్వరం. ఎవరిలోనైనా నీకు లోపము కనబడితే మొదట ఆ వ్యక్తిలో ఉన్న భక్తిని కూడా ఒకసారి వెతికి చూడు. ఆ వ్యక్తి దేవుని కొరకు పడిన ప్రయాసను కూడా చూడు. ఆ వ్యక్తి దేవుని చిత్తాన్ని నెరవేర్చిన విధానం చూడు. ఆ వ్యక్తి ప్రార్థనా జీవితం ఎంతో చూడు. ఆ వ్యక్తి సువార్త పట్ల చేస్తున్న ప్రయాస ఎంతో చూడు. ఆ వ్యక్తి దేవుణ్ణి మహిమపరుస్తున్నదెంతో చూడు. అతడు దేవుని కొరకు ఎంత రోషంగా బ్రతుకుతున్నాడో చూడు. లేదా ఆవిడ ఎంత విశ్వాసంగా ఉందో చూడు. అప్పుడు నువ్వు సరిగ్గా తూకం వేసి దేవునికి నచ్చినవి 90 లక్షణాలు ఈ వ్యక్తిలో ఉన్నాయి, ఈ 10 లక్షణాలను చూసి నేను నా సహోదరుని తృణీకరించకుండా ఈ 10 లక్షణాలను బాగు చేస్తే ఇతడు మహావీరుడై ఇంకా నా తండ్రి రాజ్యాన్ని కడతాడు, ఇంకా ఆ వ్యక్తి మహా ప్రార్థనాపరురాలై, సేవకురాలై, సువార్తికురాలై అనేక వందల ఆత్మల్ని రక్షిస్తుంది అని చెప్పి ప్రేమ దోషమును కప్పి ఆ దోషము నుండి వారిని విడిపించే నాయకత్వంగా మారుతుంది నీ విశ్వాసం.